హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిక్కసా ఫ్యాషన్స్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫంక్షన్ కోసం అనేది ఊరికి వెళ్ళానని చెప్పాను కదా, ఆ అమ్మాయి అయితే హల్దీ ఫంక్షన్ అయితే చేస్తున్నారనమాట. అదైతే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ ఇచ్చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోయినట్లయితే నేను ఓన్లీ తీసాను అనమాట. అంటే మనం పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే మనం వచ్చేసరికి చాలా లాంగ్ జర్నీ అయిపోయింది, మనకి కొంచెం టైర్డ్ అయిపోయింది. సో అందువల్ల అని చెప్పేసి నేను వెళ్ళలేదు. అండ్ మెయిన్ నేను ఎల్లో కలరు అవుట్ఫిట్ అయితే తెచ్చేసుకోలేదనమాట. అంటే అన్ఎక్స్పెక్టెడ్ అండి, వాళ్ళు చేస్తారని అనుకోలేదు, నాకు తెలీదు హెల్దీ ఫంక్షన్ ఇలా చేస్తారని చెప్పేసి. సో అందుకనేసి నేను అవుట్ఫిట్ అయితే తెచ్చుకోలేదు. అండ్ వచ్చేసరికి టైర్డ్ అయిపోయిందని చెప్పేసి నేను కూడా పార్టిసిపేట్ చేయలేదు, ఓన్లీ వీడియోస్ అయితే తీసానమాట. సో ఇక మా ఇంటి బ్యాక్ సైడ్ అయితే తీసారనమాట, చేశారు. సో అలాగైతే అండ్ పాత్వి కూడా బాగా టైర్డ్ అయిపోయిందని చెప్పేసి మేము తనకి ఫుడ్ అయితే తినిపించాలి. సో అలాగా బ్లా అయిపోయి నేనైతే అందులోకి వెళ్ళలేదన్నమాట. అండ్ తిని కూడా మనము అలవాట్లేదు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, నా దగ్గరే ఉంటుంది, అందుకని చెప్పేసి మనం ఎక్కువ ప్రెజర్ చేయలేదు. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. అంటే మనకి వీడియోస్ అయితే ఫాస్ట్ నుంచి ఎవరికైనా నచ్చినట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేసుకోండి. లైక్ చేసినట్లయితే ఇంకా చాలామందికి నా వీడియోస్ అయితే సజెస్ట్ అవుతాయి. సో అందువల్ల చెప్పేసి లైక్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను మా మరదలు అయితే వచ్చేసామని కదండి. చక్రిగడు కూడా రాలేదనమాట, ఎందుకంటే అతనికి వర్క్ ఉండడం, అది 2 days తర్వాత వస్తానని చెప్పేసి అనుకున్నారు. సో మేమైతే ముందు వచ్చేసామన్నమాట. అండ్ ఏదైనా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నమాట. ఏదైనా అంటే ఫ్యామిలీ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తే అదే ఒక హ్యాపీనెస్ అనమాట. మనము అందులో ఉన్నా లేకపోయినా ఫ్యామిలీ అన్నాక మనం ప్రతిదానికి గౌరవిస్తూ ఉండాలి. ప్రతి ఫంక్షన్లో మనము పార్టిసిపేట్ అంటే ఉండాలంటే నాకు అది ఇష్టం అండి. ఎందుకంటే మనము వైజాగ్లో ఉంటాము, అక్కడ ఎవరో తెలీదు, ఒకవేళ ఫంక్షన్కి వెళ్ళినా వారెవరు మనం ఎవరమో అన్నట్టు ఉంటామండి. ఇక్కడైతే ఇక్కడ అందరూ మనకు తెలిసిన వాళ్ళే అండ్ మన రిలేటివ్సే కాబట్టి మనం కొంచెం హ్యాపీనెస్గా ఫీల్ అవ్వచ్చు. సో అందుకని చెప్పేసి నేను కూడా వెంటనే రావాల్సి వచ్చింది అనమాట. ఏదైనా ఫ్యామిలీ అంటే ఒక ఇది ఉంటుంది అనమాట, ఫీలింగు, అది ఎప్పటికీ మిస్ అవ్వకూడదు. అదే నేను కూడా పాత్రికి కూడా అదే ఇంకా నేర్పించాలి. ఎందుకంటే ఫ్యామిలీ తర్వాత ఏదైనా అని చెప్పేసి, ఇప్పుడు ఏదైనా మనం ఫ్యామిలీలో పార్టిసిపేట్ చేస్తేనే ఏదైనా హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట. అదొక మెమరబుల్గా, అంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఎవరికి వాళ్ళే ఉంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న దీన్ని బట్టి అయితే మనకు ఎవరికి వాళ్ళు సంబంధం లేకుండా సొంత అన్నదమ్ముళ్ళే తన్నుకునేటట్టు ఉన్నారన్నమాట. అలా ఉండకూడదని చెప్పేసి మనం ఫ్యామిలీ ఫంక్షన్లో అయితే కన్ఫామ్గా పార్టిసిపేట్ చేయాలన్నది చక్రి గారి ఉద్దేశం. సో అందువల్లని చెప్పేసి అతనికి అవ్వకపోయినా నన్ను పంపించారనమాట. ఈవెన్ చక్రి గారు మమ్మల్ని అయితే సింగిల్గా ఎప్పుడు పంపించరు, ఎందుకంటే పాత్వికి అండలో తను మెయిన్ పాత్వి కంఫర్ట్ గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే అతను పాత్వి గురించి ఎక్కువ ఆలోచించరు. ఇప్పుడు ఎండలు కూడా దారుణంగా ఉన్నాయి. వైజాగ్లో అయితే నార్మల్గా ఉన్నాయి, కానీ ఇక్కడైతే నార్మల్గా లేవండి, చాలా హాట్. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది అనమాట. మార్నింగ్ 7కి స్టార్ట్ అయిపోయి ఈవినింగ్ 4:30 వరకు నార్మల్గా లేదన్నమాట. సో ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే మనకి ఇక్కడ మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత మొత్తం అందరూ డ్యాన్స్లు అయితే వేస్తున్నారనమాట. నేను ఒకవేళ డ్యాన్స్ చేద్దామన్నా నాకు డ్యాన్స్ రాదు, ఎందుకు పనికిరాని ఇదండి, అన్నీ వచ్చి కానీ డ్యాన్స్ మాత్రం మనం ఎప్పుడు రాదన్నమాట. ఎందుకంటే మా స్కూల్లో ఎప్పుడు ప్రోగ్రామ్స్ జరిగేవి కాదు, అలాంటి వీనికి ప్రేరేపించే వాళ్ళు కాదనమాట మా సార్స్ అనమాట. ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంచేవారు అనమాట. స్ట్రిక్ట్గా ఉండడం వల్ల మేము కూడా డ్యాన్స్లు ఏం రాకుండా మా క్లాస్మేట్స్ అందరం అలాగే ఉన్నామన్నమాట. ఈవెన్ మా ఫ్రెండ్స్ అందరికీ ఎవరికి డ్యాన్సులు రావు, ఏదో ఒక జస్ట్ మూమెంట్లు రీసెంట్గా నేర్చిన మూమెంట్స్ ఏమో కానీ మా ఫ్రెండ్స్లో ఎవరికి
డ్యాన్స్లు అయితే రావు అనమాట. సో అలాగే మాకు కూడా రావు అనమాట. వీళ్ళందరూ చేస్తున్నప్పుడు మనకు ఊపు వస్తుంది, కానీ మనకి ఏ స్టెప్స్ రావు. అంటే మనం ఊహించుకుంటే డ్యాన్స్ చేసేవచ్చు అని అనిపిస్తుంది, కానీ చాలా కష్టం మనవి. అందుకనే మీరు మనవి డ్యాన్స్ చేస్తే నేను ఎప్పుడు ప్రెజర్ చేయనమాట. కాకపోతే అందరూ చేస్తే నువ్వు చేయొచ్చు అనేసి ఒక ఫ్రీడమ్ ఇచ్చేస్తామన్నమాట. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు. ఎందుకంటే మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి మేము ఎంత ఎంజాయ్ చేద్దామని చెప్పినా మాకు అప్పుడు ఫ్రీడమ్ అయితే ఉండేది కాదు. సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఇవ్వాలనేసి నేనైతే అనుకుంటున్నాను అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను. ఎప్పుడూలాగే మనకి సపోర్ట్ అయితే చేసేయండి. ఇక్కడ మా అతి అయితే డ్యాన్స్ చేసేస్తుంది అనమాట. నేను వెళ్ళలేదని తను కూడా వెళ్ళలేదనమాట. సో అలాగని చెప్పేసి ఇక్కడ డ్యాన్స్ చేసేస్తుంది. నేను వీడియో తీసానని కూడా ఆమెకు తెలియదు అనమాట. నేను చూడకుండా అయితే తీసేసాను. ఇప్పుడు నేను చూస్తుంటే నాకు నవ్వు వచ్చేస్తుంది. ఏదైనా ఒక ఏజ్ అన్నాక హ్యాపీనెస్లు వేరే కదా. ఇక్కడ నేను కూడా పార్టీకి అయితే ఫుడ్ అయితే తినిపించేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. కంపల్సరీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ.